వెరీ వెరీ ఇంపార్టెంట్ పోల్ ఇది, మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ప్యారడైజ్ లుక్ వచ్చింది మోహన్ బాబుది, విలన్గా ఒక రగ్గడ్ లుక్ అనిపిస్తుంది. 2 ఫోటోలు వచ్చాయి, ఒకటి బేర్ బాడీతో, ఒకటి స్టైల్గా నిల్చోండి ఇట్లా బ్యాగీ ప్యాంట్ వేసుకుని. ఈ 2 చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? మళ్ళీ విలన్గా లేదా సినిమాల్లో మోహన్ బాబు సక్సెస్ అవుతాడు, సక్సెస్ అవ్వడు, ఈ రెండిట్లో ఏది అనిపించిందో మీకు కామెంట్ చేయండి. ఎందుకంటే రౌడీయో ఏదో సినిమా వచ్చింది, దాని తర్వాత మళ్ళీ మోహన్ బాబు కనిపించాలి సినిమాల్లో ఈ మధ్యకాలంలో, అడపదడప రోల్స్ తప్ప. ఇప్పుడు ఒక స్ట్రాంగెస్ట్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు మోహన్ బాబు. చాలా మందికి తెలియదు, ఎస్పెషల్లీ జెన్జీ కిడ్స్కి తెలియదు ఏంటంటే ఆయన హీరోగానే తెలియదు చాలా మందికి. జెన్జీ కిడ్స్కి ఆయన ఒక చాలా పెద్ద హీరో, కలెక్షన్ కింగ్ అని పిలిచేవారు. బ్రహ్మాండంగా కలెక్షన్ వచ్చేవాడు ఆయన సినిమాలకి. అసెంబ్లీ రౌడీ అని, బ్రహ్మ అని, తోపు సినిమాలు ఇచ్చాడు. పెదరాయుడు అయితే అసలు ఆల్ టైమ్ ఫేవరెట్ అందరికీ. మేజర్ చంద్రకాంత్ నా పర్సనల్ ఫేవరెట్ ఆయన సినిమాల్లో. ఇట్లాంటి ఎన్నో మంచి మంచి సినిమాలు తీసేవాడు ఆయన. స్వర్గం నరకం అని చాలా మంచి సినిమాలు తీశాడు ఆయన. అసలు ఎంటర్ అయింది విలన్గా ఎంటర్ అయ్యి సైడ్ క్యారెక్టర్లు చేస్తూ అట్లా రవితేజ టైప్లో పైకి వచ్చాడు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ ఒక ఊపినటువంటి హీరో మోహన్ బాబు. ఆ తర్వాత చిరంజీవి డామినేషన్, కృష్ణ డామినేషన్, బాలకృష్ణ. అంటే ఈ కృష్ణ, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఈ జనరేషన్కి అటు కాకుండా ఇటు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఈ జనరేషన్కి కాకుండా మధ్యలో ఉండిపోయినటువంటి హీరోస్ అన్నమాట వీళ్ళు. జగవత్ బాబు కానీ, మోహన్ బాబు కానీ వీళ్ళు. సో ఈ మధ్య కాలంలో జగవత్ బాబు చాలా మంచి కంబ్యాక్ ఇచ్చాడు లెజెండ్తో. ఆ తర్వాత ఎన్నో మంచి మంచి పాత్రలు చేస్తున్నాడు. బట్ మోహన్ బాబుకి మాత్రం ఎవరో ఒక మంచి పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఇవ్వలేదు. ఏంటి ఇట్లాంటి ఒక నటుడిని వాడుకోవచ్చు కదా అని. అంటే బయట అంత డబ్బా రాయుడైనా, బయట ప్యూర్ మీమ్ మెటీరియల్ అయినా ఆయనైనా అంతే. మంచు లక్ష్మి కొన్నిసార్లు అంతే. ఈ మధ్య ఇంటర్వ్యూ తప్ప మంచు లక్ష్మి ప్రతి ఇంటర్వ్యూ చిరాకు వస్తూ ఉండేది. ఈ మధ్య చాలా మెచ్యూర్డ్ అయిన తను. మంచు విష్ణు అయినా అంతే. మంచు మనోజ్ మనందరికి ఇష్టం. అయితే బయట డబ్బారాయుడు అయినా కూడా సినిమాలో పాత్రలు మాత్రం ఎరగదీస్తాడు. గతంలో మీకు పూరి జగన్నాథ్ ఇట్లాగా ఎక్స్పెరిమెంటల్గా ట్రై చేశాడు మోహన్ బాబుతో. ఏది బుజ్జిగాడి సినిమాలో ప్రభాస్ అవతల పక్క విలన్గా త్రిష అన్నయ్య ఏదో ఫాదరో ఏదో క్యారెక్టర్లో మోహన్ బాబు ఉంటాడు. త్రిషకి అన్నయ్య ఫాదరా మోహన్ బాబు ఆ సినిమాలో గుర్తులేదు, కామెంట్ చేయండి. ఆ సినిమాలో పెట్టాడు కానీ కామెడీ యాంగిల్ ఎక్కువ పెట్టాడు. అంటే ఒక సర్కాస్టిక్ యాంగిల్ అది ఎక్కువ పెట్టాడు. అది అవసరం లేదనిపించింది. కొంచెం సీరియస్ రగ్గడ్ లుక్లో ఒక సీరియస్ విలన్, ఒక క్రూయల్ విలన్ క్యారెక్టర్లో ఇస్తే కనుక మోహన్ బాబు ఎరగదీస్తాడని నాకు ఎప్పటి నుంచి అనిపించింది. నాకు చాలా ఇష్టమైన శ్రీకాంత్ ఒడేలా ఈ మూవీ డైరెక్ట్ చేస్తున్నాడు ప్యారడైజ్ని. ఆ టైటిల్ కూడా సికాంజా మాలిక్ అని అతని క్యారెక్టర్ కూడా పేరు పెట్టారు. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. అద్దరిపోబోతుంది అనిపిస్తుంది అతని క్యారెక్టర్. నాని క్యారెక్టర్ జడా లేదో ఉంది, దానికి తగ్గట్టుగా అవతల ప్రతి నాయకుడు క్యారెక్టర్ని కూడా బాగా బిల్డ్ చేశారని ఒక రకంగా నానిని కూడా సినిమాలో మోహన్ బాబు తన పెర్ఫార్మెన్స్తో డామినేట్ చేయబోతున్నాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకి స్ట్రాంగెస్ట్ సోర్సెస్ నుంచి ఉంది. సో మీకు ఏమనిపిస్తుంది ఈ సినిమా గురించి, కథ గురించి? ఏం ఎక్సైట్ అవుతున్నారు మీరు ఈ సినిమాకి సంబంధించింది అనేది కామెంట్ చేయండి. ఇందాక అడిగినట్టు సెకండ్ ఇన్నింగ్స్లో మోహన్ బాబు హిట్ అవుతాడా, ఫట్ అవుతాడా? కామెంట్ చేయండి. ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ పోల్. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి.